తెలంగాణ ఉభయ సభలు హోరెత్తాయి. కామెంట్లు కౌంటర్లతో అసెంబ్లీ దద్దరిల్లితే శాసన మండలిలో మరో కారణంతో గందరగోళం నెలకొంది. మండలిని ఉద్దేశించి గతంలో సీఎం చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తప్పుబడుతూ నిరసన గళమెత్తారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సభను గాడిలో పెట్టడానికి చైర్మన్ నానా ప్రయాస పడాల్సి వచ్చింది. తెలంగాణ శాసన మండలి ఇరానీ కేఫ్లా మారిందని, సభ్యులంతా రియల్ ఎస్టేట్ బ్రోకర్లేనని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు మండలిలో రచ్చకు దారితీశాయి. శాసనసభ వ్యవహారాల మంత్రి వచ్చి సభలో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. చైర్మన్ పోడియం దగ్గరకు దూసుకువెళ్లారు. నినాదాలతో హోరెత్తింది మండలి. ముఖ్యమంత్రి వచ్చి క్షమాపణ చెప్పేదాకా వదిలేదే లేదని, అవసరమైతే రాత్రంతా సభలోనే బస చేస్తామని హెచ్చరించారు. కానీ బీఆర్ఎస్ సభ్యులకు నిరసన తెలిపే నైతిక హక్కు లేనే లేదని, వారే పెద్దల సభ మర్యాదను మంటగలుపుతున్నారని రివర్స్ కౌంటర్స్ వేశారు మంత్రులు. సీఎం వ్యాఖ్యల అంశాన్ని ప్రివిలేజ్ కమిటీ పరిశీలిస్తోంది అని స్పష్టతనివ్వబోయింది అధికార పక్షం. ఇవాళ సభను అగౌరవపరిచేదిన్నదో మీరు కనబడుతుంది. ఎవరి ప్రవర్తన ఏంటి అనేది ఎవరి ప్రవర్తన ఏంటి అనేది కనబడుతుంది కదా. సార్ ప్రివిలేజ్ కమిటీ ఉన్నది. ప్రివిలేజ్ కమిటీకి మీరు రిఫర్ చేసిండ్రు. ప్రివిలేజ్ కమిటీ దాన్ని పరిశీలిస్తుంది. పెగ్గులు పోసే వ్యక్తికి రాజ్యసభ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని, సభా మర్యాద మీకెలా తెలుస్తుందని బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలకు దిగారు మంత్రి జూపల్లి. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. విలువలు మీరేమంటే కలిపిర్రు. ఒకటి రాలేదా? మీరు చేసే వ్యవహారం మీకు ఎట్లా మారల్ రైట్ ఉంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, జూపల్లి, శ్రీధర్బాబు మండలిలో ఉండగానే గందరగోళం జరిగింది. గత నెలలోనే ఈ అంశాన్ని మండలి చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. ఇప్పుడు సీఎంని టార్గెట్ చేస్తూ మండలిలో నిరసన గళం విప్పారు.